గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గుంటూరు నగరంలో రేసింగ్ నిర్వహిస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆదివారం నాడు గుంటూరు నగరంలో త్రిబుల్ రైడింగ్ మరియు సరైన పత్రాలు లేని వాహనాల్ని సీజ్ చేయడం జరిగిందని, గంజాయి అమ్మే వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదుదారులు చేస్తున్న ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జనరల్లీ ఏంటంటే మెయిన్ ప్రాపర్టీ అఫెన్స్గా ఉండొచ్చు, మేబీ రౌడీజంగా ఉండొచ్చు, అదర్వైజ్ యాక్సిడెంట్స్గా ఉండొచ్చు. ఇదన్నీ కూడా మెయిన్ అనేది ఈ 2 వీలర్స్, సమ్టైమ్స్ 4 వీలర్స్, మెయిన్ 2 వీలర్స్. దీంట్లో బిలో 18 ఇయర్స్ జోనైల్ డ్రైవ్ చేయడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తర్వాత ఈ దొంగతనం చేసి ఆ బైక్ని వాడడము, తర్వాత రికార్డ్స్ లేకుండా ఆ బైక్స్ పెట్టుకోవడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము. మన గుంటూరులో కొంత ఈ బైక్ రేసింగ్ అనే ఇష్యూస్ కూడా ఉన్నట్టు నాకంటే ఇప్పుడు ఇనిషియల్ డేస్లో తెలిసింది. అదేవిధంగా ఈ గంజా అంటే మనకి ఒకవేళ బైక్ని పట్టుకున్నప్పుడు అలాంటి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా వాడేసి కూడా నడిపిస్తున్నారా,